నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కో సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో 3000 టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈరోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా? ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా.